రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ సభ విజయోత్సవ సభ కాదని ప్రజాధనంతో జరిగిన ఫెయిర్ అండ్ ఫ్రీ సభ అని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ చేపట్టిన విజయోత్సవ సభలను ఎన్నికల సంఘం వెంటనే నిలిపివేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ఎంసీసీ 13-27ని ప్రధానంగా మరి ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా? తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం నిలవడం లెక్క ఆయన తీరు ఉందా? ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అతను 2 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు, ఆయన ఏదన్నా చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం, ఆయన ఎవరు వద్దంటలేరు. విజయోత్సవాలు జరుపుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ